అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 9వ భాగం. రచయిత బుజ్జి గారు. నువ్వు ఆడపిల్లని నేనేమీ అనలేదు. ఇప్పటికైనా ఆ మోడలింగ్ వదిలి చక్కగా ఏదైనా జాబ్ చూసుకో అని అంటుంది. జాబ్ చూసుకుంటా తప్పకుండా అని కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూసి నువ్వు బయటికి వెళ్ళని అంటుంది. కింద ఇప్పటికి కూడా నీలో మార్పు రాకపోతే నువ్వు చాలా కోల్పోతావని వెళ్ళిపోతుంది. వెళ్తున్న వాళ్ళ అమ్మని చూసి జాబ్ చేయాలా, చేస్తా తప్పకుండా అని కోపంగా వల్లిని రానని తలుచుకొని మిమ్మల్ని హ్యాపీగా ఎలా ఉండనిస్తానని అనుకుంటూ నిద్ర కరువవుతుంది వాళ్ళ మీద కోపంతో. రానా వల్లి వాళ్ళ మొదటి రాత్రిని ఇద్దరి తనువుల కలయికతో సంపూర్ణం చేసుకున్నారు. ఆ రాత్రి వారికి ఒక మధురమైన రాత్రి. ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఇద్దరు ఒకరిగా మారారు. ఇద్దరు అలసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరగా వల్లి వైపు చూసి తన నొక్కి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం అన్నాడు. ఐ లవ్ యూ రానా గారు అని వల్లి చెప్పింది. ఇద్దరు శరీరాలు డైరెక్ట్ గా తాకుతూ ఉంటే రానాలో మళ్ళీ కోరికలు చెలరేగి వల్లిని కిందకు చేర్చి తాను ఆమె మీదకి చేరి తన ఎడభాగంలో మొహం దాచుకొని తన అందాలను చూస్తూ వాటిని హింసించే పనిలో పడ్డాడు. రానా ఇస్తున్న పెయిన్ కి నొప్పిగా ఉన్న ఆ పెయిన్ లో కూడా ఒకలాంటి అనుభూతి చెందుతూ రానా వీటి మీద తన గోర్లతో గాయం చేస్తుంది. ఇద్దరిలో వేడి చెలరేగగా రానా వల్లిలోకి వేగంగా ప్రవేశించి ఎంతసేపు వాళ్ళ శృంగార యాత్ర జరిగిందో కూడా తెలియదు. ఇద్దరు రాత్రి మొత్తం ఎన్నిసార్లు కలిశారో ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియదు. రానా గుండెల మీద వల్లి పడుకుంది. తన గుండె చప్పుడు తనకి లయబద్ధంగా వినబడుతుంటే మెలకువగా వచ్చి తల పైకెత్తి రానాన్ని చూస్తుంది. రానాన్ని చూస్తూ నవ్వి ఇంత అందంగా ఉంటారో మీరు, మీ హెయిర్ మీరు పైకి అంటున్నప్పుడే మిమ్మల్ని చూడాలి, భలే ఉంటారు. ఈ అందమైన మీసి కట్టు చాలా అందంగా ఉంటుంది. ఎంత తెల్లగా ఉంటారేంటి మీరు అసలు, ముట్టుకుంటే రెడ్ అయిపోతారని అంటూ తన భర్తని అపురూపంగా చూసుకుంటుంది. తన చూపు తనకు తగిలిందో ఏమో. రానా కళ్ళు తెరిచి తననే చూస్తున్న వల్లిని చూసి ఏంటి అని అంటాడు. ఏమీ లేదు అని గుడ్ మార్నింగ్ రానా గారు అని అంటుంది. టైం ఎంత అంటే 9 అయిపోయింది అంటుంది. మరి అప్పుడే ఎందుకు లేచావు, మనం పడుకొని 3 అవర్సే కదా అవ్వలేదు అని అంటే సిగ్గుపడుతూ కానీ ఇలా ఎంతసేపు రూమ్ లో ఉంటే బాగోదు, నేను అమ్మ కాల్ చేస్తానని అంటుంది. నన్ను బయటికి రావద్దని చెప్పిందని అంటే అత్తయ్యకి ఇప్పుడు కాల్ చేయవలసిన అవసరం లేదు కానీ ఒక్కసారి ప్లీజ్ అని అంటాడు. ఏంటి మళ్ళీ నా వల్ల కాదు అంటుంది వల్లి. ఏం కాదు బంగారం, ఈ ఒక్కసారి మళ్ళీ నైట్ అంటే ఇంకా 12 గంటల తర్వాతే మనం ఇలా కలిసేది, అప్పటి వరకు నేను ఆగలేను, ప్లీజ్ బంగారం కొంచెం కోఆపరేట్ చేయని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రానా. అలా 11 వరకు వల్లిని వదలకుండా తనలో చేరి తనకు సుఖాన్ని బాధని ఇస్తూ ఇద్దరూ అలసిపోయి ఒకరినొకరు చూస్తూ నవ్వుకుంటారు. ఇప్పటికైనా వదులుతారా అని అంటుంది. వదులుతాను, ఫ్రెష్ అవుదామా అని అంటే వద్దు నేను వెళ్ళొస్తాను. లేదు నేను వస్తానని రానా వల్లిని తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు. ఇద్దరు ఒకరికొకరు చేసుకున్న గాయాలను చూస్తూ వాటికి చిరుముద్దులు ఇస్తూ 2 గంటల తర్వాత బయటకు వస్తారు. అప్పటికే ఆనంది గారు కాల్ చేస్తూ ఉంటారు. వల్లి శారీ కట్టుకుని వచ్చి కాల్ లిఫ్ట్ చేసి అమ్మా అని అంటుంది. తన కూతురు గొంతులో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ నైట్ అంతా మంచిగానే కలిగిందని భావించి నేను వస్తాను పైకి, మీరు అక్కడే ఉండండి, లంచ్ టైం అయిపోయింది, లంచ్ తీసుకొస్తా అని ఇద్దరు వర్కర్స్ తో పైకి వెళ్తుంది. వాళ్ళని పక్కనే ఉన్న రూమ్ లోకి రమ్మని వాళ్ళని తినమని అన్ని అక్కడ సర్ది వెళ్ళిపోతుంది. మళ్ళీ రానా రూమ్ ని పని వాళ్ళతో క్లీన్ చేయించి ఆ రూమ్ తుడిచి అక్కడే సాంబ్రాణి వేయించి కిందకు వస్తుంది. మాధవన్ గారు కిందకు వస్తున్న వాళ్ళ భార్యని అలానే చూస్తూ ఉండిపోతారు. ఆనంద్ గారిని అలానే చూస్తూ ఉన్న తన దగ్గరికి వచ్చి ఆనంద్ గారు వచ్చి ఏమైంది అని అంటుంది. ఆనంద్ గారి చేయి పట్టుకొని వాళ్ళ రూమ్ లోకి తీసుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆనంద్ గారు ఏమైందండి అని అంటే నువ్వు మాట్లాడకు ఓకేనా, ఇలానే ఉండు అని అంటాడు. తను ఏం మాట్లాడకుండా అలాగే తను కూడా పట్టుకొని ఉంది. మాధవన్ గారు తనని వదిలి తన ఫేస్ పట్టుకొని నుంచిగా ముందు పెట్టి చాలా బాధ పెట్టావు నన్ను అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడో అర్థమయ్యి సారీ అండి అంటుంది. తనని కూర్చోపెట్టి తాను కింద కూర్చొని తన ఒడిలో తలపెట్టుకొని తన చేతిని తన పెదవులకు ఆనించి నేను ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అను అని అంటారు. ఆనందని అను అంటారు మాధవన్ గారు. నేను వచ్చేసరికి నవ్వుతూ ఎదురు వచ్చే నువ్వు కనిపించక ప్రతిరోజు చూసేవాణ్ణి. నా అను లేచి మళ్ళీ ఎప్పుడు ఎదురు చూస్తుందా అని. మార్నింగ్ నీ చేతులతో కాఫీ తాగితే కానీ రోజు గడవని నాకు నీ చేతి కాఫీ దొరక్క ఎంతలా బాధపడ్డాను. ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను అలా చలనం లేకుండా చూసినప్పుడు ఆ దేవుడి మీద కోపం వచ్చేది.
ఇటు నువ్వు ఇలా మన పాప ఎక్కడుందో తెలియదు, చెప్పలేని పొజిషన్లో నువ్వు. మీ ఇద్దరి గురించి ఆలోచించని నిమిషం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. అను మధు గారిని అలా చూడలేక తను కూడా అతనికి ఎదురుగా కూర్చొని తనను పట్టుకుని ఏడుస్తూ సారీ అండి అని అంటుంది. తను కూడా ఏడుస్తుంటే మధు గారు అను గారిని బెడ్ మీద కూర్చోపెట్టి ఓకే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి బంగారం అని అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. అను గారు ఏం చేస్తున్నారు మీరు? మనమేం ఇప్పుడే కొత్తగా పెళ్ళైన జంట కాదు. ఇంట్లో అల్లుడు కూతుర్ని పెట్టుకుని ఉంటే అయితే ఏంటి? రొమాన్స్ కేసుతో సంబంధం ఏంటి అను? చాలా రోజులైంది కదా, ఈ రోజు నైట్ మనకి జాగారని అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? సిగ్గులేదు అని అంటే తనను పట్టుకొని ఎందుకు అను సిగ్గు? నువ్వు నా భార్యవి. నీకు దూరంగా ఎన్ని ఇయర్స్ ఉన్నానో తెలుసా? నీ స్పర్శ దొరకక నీ ఒడిలో పడుకోక ఎంతగా మిస్ అయ్యాను అని అంటాడు. తను ఇన్ని రోజులు అలా చలనం లేకుండా ఉన్నా తన మీద ఏమాత్రం ప్రేమ తగ్గని వాళ్ళ భర్త ప్రేమకు మురిసిపోయి ఆనందంగా తన గుండెల మీద వాలి ఐ లవ్ యూ మధు గారు అని అంటుంది. ఆ మాటకి మధు గారు అనుని ఇంకా గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ టూ అను అని అంటాడు. ఒకరి కౌగిలిలో ఒకరు వాళ్ళ మధ్య ఇన్ని రోజులు ఉన్న విరహ వేదనను తగ్గించుకుంటూ ఉన్నారు. వేద్ ఆఫీస్కి వెళ్తాడు. వేద కూడా ఆ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది వేద్కి తోడుగా. ఆనంద్ గారు వేదకి లంచ్ ని పంపిస్తారు. మధు గారు కొన్ని రోజులు ఆఫీస్కి రాను అని చెప్పి ఇంట్లోనే ఉంటానంటాడు. ఎందుకంటే తన భార్యకి ఇంతకాలం దూరంగా ఉన్నాడు కదా. తన ముందే ఉన్న ఏమీ మాట్లాడే పరిస్థితి. అందుకే ఇప్పుడు కొన్ని రోజులు తన భార్యతో గడపాలని తను ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాడు. వేద్ క్యాబిన్కి వెళ్తుంది. బావా అత్తయ్య లంచ్ పంపిందిరా తిందాం అని వేద రావడమే ఆలస్యం. తన రెండు చేతుల్లో బంధించి నైట్ ఏంటి వద్దు కంప్లీట్ అవ్వకుండానే తప్పించుకుందాం నా నుంచి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు చూస్తాను అని అంటాడు. బావా వదిలి, ఇది ఆఫీస్ ఎవరైనా చూస్తే అని అంటే అయితే ఎవరు చూడకపోతే ఓకేనా అని అంటాడు. వేద నుంచి తప్పించుకోలేనని తెలిసి ఇక వేద కూడా వేద్ని హక్ చేసుకొని నీకు నాకు పెళ్ళైతే ఎవరు ఏమి అనుకోరు బావా అని అంటుంది. ఓకే కానీ మీ నాన్నని అడుగుతాను, మంచి రోజు చూసి ఈ వేద్గా చేసుకుంటానని అంటాడు. తన వైపు చూసి ఆ రోజు కోసమే చాలా వెయిట్ చేస్తున్నా బావా అంటుంది. వేదని చూస్తూ నేను కూడా అని నైట్ ముద్దుని కంప్లీట్ అవ్వలేదు, ఈసారి కోఆపరేట్ చేయకపోయావో సరిగ్గా కొలిపేస్తా అని అంటాడు. వేద నవ్వుతూ అని తలుపుతుంది. తన ఫేస్ పట్టుకుని తన వైపు చూస్తాడు. వేద పెదవులు అదురుతూ ఉంటాయి. ఆ అదురుతున్న పెదవులను తన పెదవులతో జత చేసి పెదవుల్లోని మాధుర్యాన్ని చవి చూసి అప్పుడు అడుగుతాడు. వేద్ని చూస్తూ ఉంటుంది. ఏంటి అంటాడు. ఏం లేదు బావా, నువ్వు నాకే సొంతం అంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు భార్యగా నీ జతలో నా జీవితం ఆనందంగా సాగిపోవాలి. ఐ లవ్ యూ బావా అని అంటుంది. ఐ లవ్ యూ టూ బంగారం అని అంటాడు. ఓకే తిందాం రా అని ఇద్దరు తింటారు. వల్లి రానా ఇద్దరు భోజనం చేసి మళ్ళీ వాళ్ళ రూమ్కి వస్తారు. వల్లి నేను అమ్మని కలిసి వస్తానని అంటుంది. సరే అని అంటాడు. వల్లి వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్ళాలని అనుకుంటుంది కానీ వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారేమో అని అనిపించి అమ్మ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్న అను గారు మధు గారు మధుని వదిలి కంగారుగా అమ్మాయి వచ్చిందండి అని తన శారీ సెట్ చేసుకుని ఓకే కదా అని అడుగుతుంది మధు గారిని. మధు గారు నవ్వుతూ ఓకే అంటాడు. అప్పుడు వెళ్ళి డోర్ తీస్తుంది. వల్లిని చూసి రా తల్లి అని లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళ కూతుర్ని చూసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకొని తన చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో అను గారిని తనని ఎంత మిస్ అయ్యారో వాళ్ళ నాన్న అర్థం అవుతుంటుంది. అను గారు కూడా తనని చూస్తానని అనుకోలేదని బాధపడుతూ రానా వల్ల నువ్వు మా దగ్గరకు వచ్చావు తల్లి, నా కూతురికి ఇంత ప్రేమను పంచే భర్త రావడం చాలా హ్యాపీగా ఉందని అంటుంది. రానాని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ అవును మా రానాగారు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని అంటుంది. వాళ్ళ నాన్న వల్లిని చూస్తూ చిట్టుతల్లి నీకేం కావాలన్నా నన్ను అడుగు, నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలియదు కానీ నువ్వు పెళ్ళైనా నాకు ఇంకా చిన్నపిల్లవే అని అంటాడు. సరే నాన్న అని అంటుంది. ఇద్దరితో మాట్లాడి రూమ్కి వచ్చేస్తుంది. రూమ్కి వచ్చేసరికి రానా కాల్ మాట్లాడుతూ ఉంటాడు. బాల్కనీ వెంబడి తన దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకొని అలానే ఉంటుంది. రానా కూడా తనని పట్టుకొని మళ్ళీ మాట్లాడతాడు అని కాల్ కట్ చేసి ఏమైందని అంటాడు. ఐ లవ్ యూ అని చెప్తుంది. తను నవ్వి అంటాడు. ఏంటి రిప్లై అని అంటుంది. నీకు చెప్పాలనిపించింది చెప్తావు, నాకు చెప్పాలనిపించినప్పుడు నేను చెప్తానని అంటాడు. అంతేనా అంటుంది. ఆ అంతే అంటాడు. సరే అని తనను వదిలి వెళ్తున్న వల్లి చేపట్టుకుని ఆపి ఓయ్ ఇటు చూడు అని అంటాడు. వదలండి అని అంటుంది. అవును వదలాలా అని తనని వెనక నుంచి హక్ చేసుకొని వదలమంటావా అని అంటాడు. వదలండి అని అనేది ఆ మాట
రాకముందే ఆపేస్తుంది రానా చేస్తున్న పనికి. ఏం చేస్తున్నావు రానా నువ్వు? వల్లిని వెనుక నుంచి పట్టుకున్న రానా వల్లి నడుము తన 2 చేతులతో బంధించి తన నిలవంకని టచ్ చేస్తూ తన మెడభాగంలో ముద్దు పెడుతూ ఉంటాడు. ఆ స్పర్శకి వల్లి అనాలనుకున్నది కూడా అనకుండా అలానే ఉంటుంది. రానా వల్లిని చూసి నవ్వుతూ నన్ను దాటి వెళ్ళగలవా నువ్వు అని అంటే వల్లి తన ఫేస్ ని వెనకకు తిప్పి రానా వైపే చూస్తూ మీరు వెళ్ళనివ్వరు కదా అంటుంది. రానా తన ముందుకు వచ్చి తనని చూస్తూ అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని అంటాడు. నేను వెళ్ళాలని ఎందుకు అనుకుంటాను, నీకు దూరంగా ఉండగలనా అంటుంది. రానా తనని గట్టిగా హక్ చేసుకొని మన మధ్య ఎవరూ రాలేరు, వచ్చా నేను వాళ్ళని వదలను అని అంటాడు. వచ్చేసాను నేను మీ లైఫ్ లో రానా, నిన్ను వదలను అని రానా ఫోటో చూస్తూ తన పక్కన ఉన్న వల్లి ఫోటోని చూస్తూ ఇంత అందమైన భార్యని చేసుకున్నావు బానే ఉంది, కానీ అది కొన్ని రోజుల్లో నా ఒడిలో పడేలా చేస్తా. నీ జీవితాన్ని నాశనం చేయడానికి నేను రంజిత్ సింహనే కాదు అని అంటాడు. రంజిత్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. తాను 2 years బ్యాక్ న్యూయార్క్ లో తన స్టడీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ నాన్న వ్యాపారాన్ని తాను చూసుకోవడం స్టార్ట్ చేశాడు. తనకి ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలనే కోరిక, కానీ ఎప్పుడు ఆ ప్లేస్ రానాకే వస్తుంది. రానా ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసిన వాటిని దాటుకుని ముందుకు వెళ్తూ అడ్డొచ్చిన వారిని మోసం చేసిన వారిని వదలకుండా వారి ప్రతిసారి అయినా గురపాఠం చెప్పి తనకి అడ్డుగా ఉన్న వాళ్ళని తప్పిస్తాడు. తనని ఓటమి తరికి ఎప్పుడు రానే రాదు, అందుకే తనని ఓడించలేదు. తన ప్లేస్ లో ఎలా అయినా రావాలి అని తన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేశాడు రంజిత్. వల్లి ఫోటో చూడగానే అతనికి బాగా నచ్చింది. తనకి ఎలా అయినా రానాకి దూరం చేసి తనని దక్కించుకుంటే అదే రానాకి పెద్ద ఓటమని తన అభిప్రాయం. అందుకే వల్లికి సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నాడు. వర్మ ఫ్యామిలీ గురించి తెలుసుకొని వింద వల్లికి ఎగెనెస్ట్ గా ఉందని తెలిసి ఆమె తనకు ఉపయోగపడుతుందని తనని కలవాలని అనుకుంటున్నాడు. తనకి తన ఆఫీస్ లో జాయిన్ అవ్వమని తనని కలవమని తనకి మెసేజ్ చేశారు. వింద ఈ అవకాశం తనకి అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది. మరి రానా వల్లి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారో చేయగలరో చూడాలి. రంజిత్ వల్లిని తన దగ్గర తెచ్చుకోవడమే తన టార్గెట్. వల్లిని తన దగ్గర పెట్టుకుని రానాని మానసికంగా కృంగతీయడమే అదే తన గెలుపు అని అనుకుంటున్నాడు. బిందా ఇంట్లో మార్నింగ్ 9 AM వర్మ గారు లక్ష్మితో నువ్వు పెంచిన నీ కూతురు ఎలా ఉందంట, మాట్లాడావా తనతో అని వెటకారంగా అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన వింద అయ్యో నాన్న, ఇప్పుడు తను ఎవరనుకుంటున్నావు, రానా వల్లి ఇంకా కుందన్ ఫ్యామిలీకి వారసురాలు, మనం ఎందుకు గుర్తుంటాం అని అంటుంది. వల్లి తనతో నైట్ మాట్లాడింది. తన మొదటి రాత్రి ముందు తనని రెడీ చేశాక మీరు కూడా ఉండుంటే బాగుండమ్మా అని బాధ కూడా పడింది. తాను విందాని వర్మగారిని కూడా అడిగి నా కోసం నువ్వు వాళ్ళతో వాదన పెట్టుకోకమ్మా అని కూడా చెప్పింది. ఆ విషయం గుర్తు చేసుకుని లక్ష్మి గారు నవ్వుతూ తాను వల్లి విందా కాదు అని అంటుంది. ఆ మాటకి విందా రియాక్షన్ చూడాలి. రంజిత్ వల్లిని దూరం చేయగలగా రానాకి? వల్లి లైఫ్ లో రావణ్ అడుగు పెట్టబోతున్నాడు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. కథ కొనసాగుతుంది. ఈ రావణ్ వల్ల వల్లి రానాల జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ రావున్నాయి? చెల్లెని కూడా చూడకుండా కింద వల్లి రానాలను విడదీసి రానాను పెళ్లి చేసుకోవడం చూస్తుంది కదా. మరి వీళ్ళ ఆటలన్నీ రానా పసిగట్టాడా? వల్లిని వీళ్ళేం చేయకుండా తను అడ్డుకోగలడా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.